తమిళ విజయ్ దళపతి విజయ్ తమిళ ఆర్టిస్ట్ విజయ్ విషయంలో ఆయన ఆల్రెడీ ఎప్పుడో చెప్పాడు, అతను కూడా డివోర్స్ అవుతుందని చెప్పాడు. అది ఇప్పుడు విజయ్ వైఫ్ కోర్టుకి అప్లై చేయడం ద్వారా మళ్ళీ ఒకసారి వైరల్ అయ్యాడు. సో ఆ విధంగా అవుతుంది. అట్లాగుంటే మరి ఇప్పుడు కేసీఆర్ ఖచ్చితంగా సీఎం అవుతాడు, జగన్ ఖచ్చితంగా సీఎం అవుతాడు అని చెప్పాడు. ఏమైంది? పవన్ కళ్యాణ్ 3వ భార్య కూడా వదిలేస్తుందని చెప్పాడు. అదేమైంది? అంటే ఇవి మాట్లాడరు జనాలు. ఖచ్చితంగా 10లో 4-5 అయితే అవుతాయి, కానీ మిగతా 100% కావు. ఏదో విధంగా ఆయన ఒక బిజినెస్ స్ట్రాటజీ అనుకోవచ్చు. వేణుస్వామి చేసేది ఒక బిజినెస్ స్ట్రాటజీ లాగానే కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఆయన ఒకటి అంటాడు, రోజుకి నేను ఇంతమందినే చూస్తాను, చిన్న చిన్న వాళ్ళు నా దగ్గర రాబాకండి, నాది ఎంత ఎక్స్పెన్సివ్ ఉంటుంది, ఖర్చు పెట్టుకునే వాళ్ళే రండి. అంటే ఇది చూడండి ఎలా ఉందంటే, ఇది ఒక డివోషనల్ పేరు మీద ఆధ్యాత్మిక భావాలు ఉన్నటువంటి వ్యక్తులు, ఆధ్యాత్మిక దేవుడి చింతన ఉన్న వాళ్ళని తప్పుదో పట్టించే విధంగా, వాళ్ళని ఒక విధంగా బ్లాక్మెయిల్ చేసే విధంగా ఆయన ఒక వ్యాపారాన్ని కొనసాగిస్తున్నాడని చెప్పవచ్చు.